మొగుడో పెళ్ళామో ఎవరో ఒకరు ముందు వస్తారు, వాళ్ళ వెనకాల మిగతా వాళ్ళు వచ్చేస్తారు ధ్యానంలోకి. రాక తప్పదు, సత్యంలోకి అందరు రావాల్సిందే. ఎన్ని రోజులు సత్యానికి దూరంగా ఉంటారు? ఎన్ని జన్మలు దూరంగా ఉంటారు? ఏదో ఒక జన్మలో ఏదో ఒక రోజు సత్యం దగ్గర రావాల్సిందే. సత్యం దగ్గరికి వచ్చి 40 రోజులు అందులో ఉంటే వీడు సత్యం అయిపోతాడు, వీడు దివ్యుడు అయిపోతాడు, వీడు దేవుడు అయిపోతాడు. 40 రోజులు అంతే. నలభై రోజులకి గట్టిగా చెప్పకూడదాం మనం. ఓన్లీ 40 days. ఒక్క రోజులో మటుకు రాదు, 2 రోజుల్లో రాదు, 3 రోజుల్లో రాదు, 10 రోజుల్లో కొంత వస్తుంది, 20 రోజులు ఇంకొంత వస్తుంది, 40 రోజులు మొత్తం వచ్చేస్తుంది టోటల్గా. శ్రద్ధతో ఉంటే, దాని వెంట పడితే, అమ్మాయి వెంట పడినట్టు ధ్యానం వెంట పడితే డబ్బులు అక్కర్లేదు, సన్యాసం పుచ్చుకోక్కర్లేదు. సంసారిగా ఉంటూనే 40 రోజులు శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ సంసారం చేసుకుంటూ, మీ ఉద్యోగం చేసుకుంటూ, మీ వ్యాపారం చేసుకుంటూ 40 రోజులు. దాంతోపాటు ఇది అయిపోయింది, కథ అయిపోయింది. మామూలుగా అయిపోయిన తర్వాత మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం, కానీ ఈ మధ్య నాకు ఆ స్టేట్మెంట్ రాంగ్ అని కూడా తెలిసింది నాకు. ఏం స్టేట్మెంట్ ఇస్తామంటే కథ కంచికి మనం ఇంటికి అంటాం. కొన్ని రోజుల్లో మనకు తెలిసింది ఇది కథ కంచికి పోదు, ఇది ఎప్పుడు మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాము అని చెప్పేసి. మనం ఇంటికి పోము, మనం ఎప్పుడు ఉండేదే ఇంట్లో ఉందని చెప్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను, మా ఇంట్లోనే ఉన్నాను, ఇగో ఇది మా ఇల్లే, ఇది మా ఊరే. కథ కంచికి మనం ఇంటికి అంటే అది రాంగ్ అది అని నిన్ననే తెలుసుకున్నాను. నేను పామూరులో తెలుసుకున్నాను. మన కథ ఎప్పటికీ ముగియదు, మన జన్మలు ఎత్తుతూనే ఉంటాము. కర్మ సహిత జన్మలు అయిపోతుంది, కర్మ రహిత జన్మలన్నీ తీసుకుంటూ ఉంటాము. కానీ జన్మలు తప్పవు, తీసుకుంటూనే ఉంటాము. కథ కంచికి పోదు. మనం ఇంటికి పోము, మనం ఇంట్లోనే ఉంటాము. ఎప్పుడు ఏ ఊళ్ళో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ దేహంలో ఉన్నా, మన ఇంట్లోనే ఉన్నాం మనము. ఈ విషయం నేను తెలుసుకున్నాను. కథ కంచికి పోదు, మనం ఇంటికి పోము, మన ఇంట్లోనే ఉన్నాము. కథలు ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటాయి.